జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ స్థానికులు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం దిగివచ్చి బార్ అండ్ రెస్టారెంట్ అనుమతులను రద్దు చేయడంతో స్థానిక అఖిలపక్ష నాయకులు ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో ఇటీవల ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సాంబమూర్తి నగర్ అఖిలపక్షం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిక సేవ గాదే శివరామకృష్ణ, గదుల సాయిబాబా, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, వాసంశెట్టి సత్యలు మాట్లాడుతూ జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించి అనుమతులు రద్దు చేసినందుకు ప్రభుత్వానికి అధికారులకు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. అది రద్దు చేస్తారండి పర్మిషన్ కోరుకుంటున్నాం, లేకపోతే వేరే చోట ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ జనాలు ఇబ్బంది పెట్టకుండా అధికారి చర్య తీసుకోవాలని మా కోరిక. ఈ మహిళలు ఎక్కువగా ఇలా బయటకు వచ్చి మహిళలు ధర్నా చేయడం జరిగింది. ఈ అందరు పార్టీ కానీ కులం కానీ ఏవి అతీతంగా ఈ విధంగా ఇవాళ జనాలకు ఉన్న ఇబ్బంది పడుతున్నది ఇబ్బంది కరెక్ట్గా దృష్టిలో కానీ అధికారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఒక మినీ యుద్ధమే రన్ అవుతుంది. అది మహిళలతోనే మొదలైంది ఆ యుద్ధం కూడా. ఎందుకంటే ఇంటి పక్కన వాళ్ళకే తెలుసు ఆ కష్టాలు ఏంటనేది. అయితే ఈ 10 రోజుల కాల వ్యవధిలో దాదాపు 6 రోజుల నుంచి కేవలం మహిళలు వాళ్ళ యొక్క భర్తల్ని పిల్లల్ని వదిలేసి ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈ విషయం మీద మనం అధికారుల దృష్టి కూడా అంతా తీసుకెళ్ళడం జరిగింది. ఎవరైతే బార్ ఓనర్ గారు ప్లేస్ ఇచ్చారో వాళ్ళు కూడా ఆయన కూడా మానవతా దృక్పథంతో వచ్చి ఆ బార్ లీజును రద్దు చేసుకున్నారు. ఆ బార్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు కొంత టైం అడగడం జరిగింది. దానికి మేము నిరాకరించాం. పైగా ఆయన ఇప్పటికీ మాకు ఎటువంటి స్పందన తెలియకపోవడంతో ఈరోజు ఆదివారం అవడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా బార్కు వచ్చే ట్రాఫిక్ కూడా ఎక్కువ అవడంతో మహిళలందరూ కూడా తీవ్ర ఆగ్రహం చెంది అందరూ ఏకమై ఈరోజు ఇలా బార్ క్లోజ్ చేయడం జరిగింది. దయచేసి దీని అధికారులు గుర్తించి ఇది ఒక ఏరియాలో మొత్తం ప్రజలందరి సమస్యగా భావించి దీన్ని వెంటనే మార్పించాలని కోరుతున్నాం. లేదంటే ఈ యొక్క ఉద్యమం వేరే కార్యరూపం దాల్చే దిశగా కూడా ముందుకెళ్తుందని గ్రహించుకోవాలని అధికారులకు మనకు తెలియజేస్తాం. తర్వాత ఆయన కూడా వచ్చి నేను ఇక్కడ ప్రజలకి ఇంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నేను ఏదైతే మీకు లీజుకి ఇచ్చానో లీజు డీడీ నేను క్యాన్సిల్ చేసుకున్నాను, నేను మాత్రం మీకు రెంట్కి ఇవ్వడం జరగదు కాబట్టి మీరు ఇమీడియట్గా తీసేయండి, వారు ఏం చెప్తే అదే చేయండి అంటే మేము కూర్చోబెట్టి మేము అంతా పెద్ద మనుషులుగా ఈ మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బార్ ఉండడానికి వీల్లేదు, ఒక్క 2 డేస్లో మీరు వేకెట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. 2 డేస్లో వేకెట్ చేసి వెళ్ళిపోవాలంటే ఆయన మా మాట ఏమి ఖాతరు చేయకున్నట్టుగా అలాగనే చెప్పి వెళ్ళిపోయి మా మాట ఖాతరు చేయకుండా 2 రోజులైనా సరే ఇక్కడే పెట్టి దాన్ని వ్యాపారం సాగుతీస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న దాని మీద మళ్ళీ మహిళలందరూ కూడా భయభ్రాంతులై మహిళలు మార్కెట్కి వెళ్ళాలన్నా ఇదే దారి వెళ్ళాలా, మహిళలకు ఇంకో దారి లేదు, వాళ్ళు భయభ్రాంతులై మహిళలందరూ కూడా ఈ రోజున రావడం జరిగింది. మహిళలు వచ్చిన తర్వాత షాపుకు సంబంధించిన షాపు ఓనర్సే ఈరోజు తాళం వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇది మాత్రం ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమం, ప్రజలు చేస్తున్నది సాంబమూర్తి నగరానికి సంబంధించినటువంటి మహిళలు చేస్తున్నటువంటి కార్యక్రమం. మహిళల కోసం మేమంతా కూడా రావడం జరిగింది. మహిళలతో పాటు వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా బాధ్యతగా కూడా మేము కూడా స్థానికంగా మేము ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. జరుగుతుంది బార్ తీయాలని. ఈ బార్కి తీసి ముందు మేము అధికారులందరికీ కూడా ఒక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం స్పందించలేదు. ఆఖరికి బార్ ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఆ వ్యక్తిని కూడా మేము బ్రతిమాలుకొని అతని లీజ్ అగ్రిమెంట్ కూడా చేయించుకోవడం జరిగింది. ఆయనే స్వచ్ఛందంగా వచ్చి నేను లీజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పడం జరిగింది. ఆయన అధీనంలోనే ఆయన దగ్గరే ఓనర్ కూడా వచ్చి మమ్మల్ని టైం అడగడం జరిగింది. మేము టైం అయితే ఇవ్వం, ఇక్కడ వెంటనే తీసేయాలని మహిళలు కూడా ముక్తకంఠంతో చెప్పడం కూడా జరిగింది. ఆయన 2 రోజులైంది ఆయనతో మాట్లాడి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా ఈ పరిస్థితుల్ని మేము అధిగమించలేం కాబట్టి ఇక్కడ జరిగే ఇబ్బందుల్ని మహిళలు తట్టుకోలేక ఇంకా ఈరోజు అందరూ మూకుమ్మడిగా వచ్చి షాపుని మూసివేయించడం, దగ్గరుండి ఓనర్స్ అయితే మూసివేయించడం జరిగింది. ఈ విధంగా మేము ముందుకు పోయి ఈ బార్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉంచకూడదనే దృఢ సంకల్పంతో ఉన్నాం. అధికారులందరూ దీన్ని గమనించి ఆ బార్ని రద్దు చేసి ఇక్కడి నుంచి వేరే చోటకి తీసుకెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.